బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మ్యూచువల్ ఫండ్స్ లో మనకి డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇవి రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకి డైరెక్ట్ ప్లాన్స్ ఒకటి, రెగ్యులర్ ప్లాన్స్ ఒకటి, రెండు ఉంటాయి. అవును. సార్, ఈ రెండిట్లలో దేంట్లో మనము ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్. చాలా మంది డైరెక్ట్ ప్లాన్స్ లో బెనిఫిట్ ఉంది అని రియలైజ్ చేసి డైరెక్ట్ ప్లాన్ వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ అనేది ఒక అప్రోచ్ మాత్రమే. అవి ఇన్వెస్ట్మెంట్ చేసే బ్యాక్గ్రౌండ్ లో అన్ని ఒకటే. యాక్చువల్ చెప్పాలి అంటే ఒక ఇన్వెస్టర్ డైరెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ ద్వారానో సిస్టమ్ ద్వారానో వాళ్ళే యాప్ తీసుకుని వాళ్ళే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి అని వాళ్ళే డిసైడ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరు అంటే వాళ్ళ సహాయం తీసుకోవట్లేదు ఎవరిది. సో దేర్ఫోర్ వాళ్ళకి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే. సో స్కీమ్స్ అన్ని ఒకటి, డైరెక్ట్ స్కీమ్స్ అని ఒకటి, కానీ కాస్టింగ్ పరంగా కొంచెం కాస్ట్ తక్కువ డైరెక్ట్ ప్లాన్ లో. ఓకే. అంతా మీరే చేసుకుంటారు, ఎవరి హెల్ప్ తీసుకోవట్లేదు అక్కడ కాబట్టి. కరెక్ట్. సో చాలా టెంప్టింగ్ గా ఉంటుంది, కాస్ట్ తక్కువ కదా మనం వాడుకుందాం ఉంటుంది. దీంట్లో బిగ్గెస్ట్ పాయింట్ ఏమిటంటే ఆ ఇన్వెస్టర్ కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు రిడీమ్ చేయాలి అని కొంచెం అవగాహన ఉండాలి. ఏ స్కీమ్ బెటర్ దీంట్లో, మనకి మన రిస్క్ ప్రొఫైల్ బట్టి ఏది బెటర్ దీంట్లో అని అవగాహన ఉండాలి. పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే ఎలా బిల్డ్ చేయాలి అంటే అన్ని మనం తీసుకు ఒక ఆల్ ఎగ్జిమ్ బాస్కెట్ చేయం మనం ఇన్వెస్ట్మెంట్స్ లో. మన రిస్క్ బట్టి దాన్ని బట్టి పోర్ట్ఫోలియో ఎలొకేషన్ చేసుకుంటారు. అంటే ఈక్విటీ ఇంత, డెట్ ఇంత అని మొత్తం మనం అపోర్షన్ చేసి పెట్టుకోవచ్చు. ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది అటెంప్ట్ చేయడం ఐడియల్. లేకపోతే ఏమవుతుందంటే నాలెడ్జ్ లేని వాళ్ళు చేస్తే కన్ఫ్యూజన్తో, లేకపోతే దాని ఉంటారు ల్యాక్ ఆఫ్ క్లారిటీతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆపేసే అవకాశం ఉంది. ఆపేస్తే నష్టం అల్టిమేట్ గా ఇన్వెస్టర్ అదే, టైం వేస్ట్ అవుతుంది, తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. దీన్ని డూ ఇట్ యువర్ సెల్ఫ్, డిఐవై ఇన్వెస్టింగ్ కూడా అంటారు దీన్ని, ఈ రెగ్యులర్ డైరెక్ట్ ప్లాన్స్ ని. అంటే బ్రాడ్ గా చెప్పాలి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మందు తీసుకుని ట్రీట్మెంట్ అందుకోవడం ఒక పద్ధతి. మనం మెడికల్ షాప్ కి వెళ్ళి మందు కొనేసి వేసేసుకుంటే ట్రీట్మెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాంటి డిఫరెన్స్ ఉందన్నమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఎక్కువ ప్రైస్ ఆబ్వియస్ గా ఫీజు కడతాం, ఆ డాక్టర్ అడ్వైస్ విని మనం ముందుకు వెళ్తాం. మనకి కొన్ని కూడా తగ్గచ్చు. మన యాంటీబయాటిక్స్ మనం డోలోలు డాక్టర్ త్రూ వెళ్ళిన దానికి మనం డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్ లో తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. కరెక్ట్. దీనికి సపోర్టింగ్ గా ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ లో ఒక 1 year డేటా తీసుకుంటే 80 to 85% పీపుల్ డ్రాప్ అవుట్. అది డేటా చూపిస్తుంది. మోర్ దెన్ 1 year ఎస్ఐపి వాళ్ళు హోల్డ్ చేయట్లేదు. ముఖ్యంగా జెన్జీ అంటారు కదా, ఈ లేటెస్ట్ టెర్మినాలజీ. వాళ్ళందరికీ మొబైల్లో ఎక్కువ వాళ్ళకి అడిక్షన్ ఉంటుంది. మొబైల్ ఎక్కువ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు నావిగేట్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి ఇన్వెస్ట్మెంట్ చేయడం, అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం. కొంచెం మార్కెట్ వేరియేషన్స్ వచ్చినా, వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు ఎస్ఐపి స్టాప్ చేయడం, రిడీమ్ చేసేయడం అన్నీ అవుతుంది అన్నమాట. సో దాంతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్పాయిల్ అవుతుంది వాళ్ళది. చాలా మందిది, చాలా తక్కువ మంది, మేబీ లెస్ దాన్ 10% పీపుల్ ఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డూ విత్ డైరెక్ట్ ఇన్వెస్టింగ్. తప్పని కాదు, అంటే దాంట్లో ఫుల్ అవగాహన ఉన్న వాళ్ళు అది చేయడం మంచిది, లేని వాళ్ళు అడ్వైజర్ హెల్ప్ తీసుకుని చేయడం అంతకంటే మంచిది. రెగ్యులర్ ప్లాన్స్ బెనిఫిట్స్ ఏంటి? రెగ్యులర్ ప్లాన్ బెనిఫిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. కన్ఫ్యూజన్ క్లారిటీ మీ అడ్వైజర్ మీకు ఇస్తాడు, కన్ఫ్యూజన్ ఉండి క్లారిటీ మీకు అడ్వైజర్ మీకు ఇస్తాడు. కొంచెం కాస్ట్ ఎక్కువ డైరెక్ట్ కంటే, కానీ మొత్తం గైడెన్స్. రేపు మార్కెట్ పడుతోంది, ఏం చేయాలి, హోల్డ్ చేయాలా, అమ్మేయాలి, రిడీమ్ చేయాలా, నాకు ఎస్ఐపి స్టాప్ చేయాలి, నాకు జాబ్ మారుతున్నాను, నేను 2 months పాజ్ చేయండి, ఎస్ఐపిని నాకు హెల్ప్ చేసి పెట్టండి, ఇవన్నీ వాళ్ళు అడ్వైజర్ మీకు గైడెన్స్ సపోర్ట్ చేసి పెడతారు. సో డైరెక్ట్ ప్లాన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ మీరే చూసుకోవాలి. మీరు మీ ఉద్యోగం చూసుకుంటారా, ఇవే చేసుకుంటారా, అవన్నీ కాన్స్టెంట్ గా మీకు ఛాలెంజ్లు ఉంటారు. ఇప్పుడు రన్నింగ్ ఆల్వేస్ బిహైండ్ షెడ్యూల్, బిహైండ్ టైం. దీంట్లో కొంచెం మీకు వెసులుబాటు ఉంటుంది. అండ్ యూఆర్ బెటర్ ఆఫ్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ అడ్వైజర్
అని మనం చెప్పొచ్చు. కానీ దీంట్లో ఒకటి పాయింట్ ఏమిటంటే అడ్వైజర్ ఉన్నది మాత్రాన రిటర్న్స్ గ్యారంటీడ్ కాదు. రిటర్న్స్ అన్ని కూడా మార్కెట్ ఇస్తుంది. మీరు అడ్వైజర్ ద్వారా వెళ్ళినా డైరెక్ట్ గా అదే. ఇన్వెస్ట్ చేసుకున్నా వచ్చే రిటర్న్స్ మార్కెట్ నుంచే వస్తాయి. మీకు మార్కెట్ పెరిగితే రిటర్న్స్ వస్తాయి, అదే ఫ్లాట్ గా ఉంటే రిటర్న్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. యా కానీ ఓకే మీకు ఒక వన్ పర్సన్ యూ కెన్ స్పీక్ విత్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఇలా కంగారుగా ఉంది, ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పెరగట్లేదు, లేకపోతే డ్రాప్ అవుతుంది, ఈ స్కీమ్ పెర్ఫామ్ చేయట్లేదు అనుకుంటాను, ఏం చేద్దాం అని మీరు డిస్కషన్ పెట్టుకుని మాట్లాడుకుని మీరు ఒక యూ కెన్ హ్యావ్ ఎ క్లారిటీ ఇన్ వాట్ టు డూ అవన్నీ చేయొచ్చు అడ్వైజర్ ఉంటే మీరు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద Thank you. సజెషన్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.